హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక ప్రాబ్లం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఒక వీడియో తీద్దామని చెప్పేసి డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం. ఎక్కడ చూసినా కానీ మొత్తం వాటర్ గుంతలు అవుతున్నాయి అన్నమాట. అలా మొత్తం మన బండి అంతా తిరుగుతుంది. ముంగట ఉండయేమో అని చెప్పేసి కొన్ని దాటుకుంటూ పోయినాము. కాకపోతే ఘోరంగా ఉన్నాయి. సో అందు గురించి మళ్ళీ రిటర్న్ వీడియో క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ పోతున్నాము. చూపెట్టారు ముంగట ఇట్లే మొత్తం అంతటా ఉన్నాయి, తిరుగుతున్నాయి టైర్లు ఇలా. దిగబడ్డది కానీ మళ్ళీ వెళ్ళింది. మనది కార్ 4x4 కాదు కదా, సో అట్లా ఎక్కడైనా దిగబడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఏం చెప్తున్నాం అంటే రిటర్న్ పోతున్నాం. ఇక ఒకవేళ అందాక పోయినా సరే ఆడ దిగబడ్డా సరే లొకేషన్ మేము ఏదైతే పోతున్నామో ఆడికి, కానీ అది ఎక్కడనే చేసుకోవచ్చు వీడియో అయిపోయినాక. కానీ ఒకవేళ మధ్యలో దిగబడ్డది అనుకో, అటు కాకుండా అవుతాం ఇటు కాకుండా అవుతాం. సో అందు గురించే క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ పోతున్నాం. బాడీ బిల్డర్ గోల్కొండ కోటలో 250 kgs స్టోర్ లిఫ్టింగ్ ఉంది చూడు, గది లావటలు గిది లావడతాడా అడుగులు వేటా. ఇంకా ఎవరు కష్టం ఎత్తుంది, కొంచెం ఎత్తుంది కానీ మరి. కూల్ డ్రింక్ తెచ్చిరా అదేనా? కూల్ డ్రింక్ మరి ఏం తెచ్చిర్రా? ఈడనైతే అయినాం, ఎందుకంటే ఇది మంచిగా లొకేషన్ ఉంది. ఆ చోపడు పోతున్నాం నీళ్ళకాడికి. ఏమైంది బాబాయ్? చల్లగా ఉంది. ఏంటిది వెదర్? లొకేషన్ చూడొచ్చు, సూపర్. షాపాలు ఎన్ని పడ్డాయి? ఇప్పుడు వండుకుంటున్నాం. చేపలు కావాలంటే తెలిస్తే రెడీ పోన్న లొకేషన్ ఇస్తే ఉన్నది. లొకేషన్ ఏడా మనం వేరాలి. మినిమం ఒక 50 దొరుకుతుంది. గటా షేట్ గబ్బే అవి గబ్బి అయినా పట్టాలి, అమ్ముకొని మంచిగా తెచ్చుకోవాలి. ఇసుక ఉంది, అంతేకాకుండా వాటర్ ఉన్నాయి. బీచ్లో క్యాంపింగ్. మా దగ్గర ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కొన్ని ప్యాలాలు అవోటి ఇవోటి అవుతున్నాయి అన్నమాట. వీటిని మంచిగా కట్ చేసుకొని అంటే ఎవరు చెప్తున్నావు? బాగా బాగా చెప్తున్నావు. రెండే కట్ చేసాలి. దానికి ఈత కూడా రాదు. ఈత గురించి కాదు దేవుడాడేది, దాని గురించి వస్తుందా? మాట్లాడుతుర్రు. వెతుకుతుండు. ఏదేమైనా ఇక్కడ నుంచి మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఈ స్నాక్స్ తయారు చేసుకొని తింటే వస్తుంది. ఇంకా జింగిలి పేలాలు ఇదే ఒరిజినల్. మస్తుంటాయి కానీ స్మూత్ ఉంటుంది. మీడియం ఏది సరే భవాని ఇటు ఆగు, పచ్చి ఉంది ఇటు. పేలాలు కలుపుతున్నాం. పేలాలు కలిపే ముందు కొన్ని నోట్లు వేసుకోవాలి. నువ్వు వేసుకో. కడుక్కోను చూసినా వీళ్ళతోనే కడుక్కోను. హోలీ అవే గొడవ పెట్టుకొని కలుపుకుంటాడు. వీళ్ళకి నాకు సంబంధం లేదన్నట్టుగా. ఉప్పు కదా ముద్ర రే ఇష్టమైందనుకో పారేసా. అలాంటి ఆచారం అంటే పాట ఎందుకురా
ఆ ఉల్లిగడ్డలు మిరపకాయ ఏంటి ఉప్పు కారం వేసి దాన్ని పట్టిన తర్వాత వీళ్ళు వేయాలి. కలుపుపోయినా ఏం చేసినాము? చేతి వచ్చినావుగా కుచ్చాలి మరి. ఉల్లిగడ్డలు తీసుకుంటాయి. ఉప్పు లేదు, అక్కడ వస్తుంది. అట్లా ఉండాలి అట్లా ఉండాలి. అన్న ఉన్నా మస్తుంది. మస్తు ఉన్నాయి. మంచిగా ఉంది. అవే పేలాలు మనం నార్మల్గా ఎప్పుడు తింటాం చూడు, గా పేలాలు కాదు ఇవి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి టేస్ట్. ఏమంటారా? దుడ్డు పేలాలి. పేలాలా ఇలా పిండి బాగున్నది, అలా పిండి ఉండదు. బొంబాయి పేలాలా? మహారాష్ట్ర పేలాలు. అలా కోసి మనం తిందాం. ఏదిరా లోపలికి పోయింది. వెళ్ళింది. 50 రూపాయలు 50 రూపాయలు వదులుతారు. క్యాష్ ఇప్పుడే కొడతా. నువ్వు ఫోనే వస్తావు, ఆ వారికి పడుతాయి. ప్యాలాలు అయితే మంచిగా తిన్నాం సట్టుగా. వీడిది కొచ్చిండు పాయింట్ అది చూపెట్రా. మొత్తం అంతే కాదు, అయ్యో జియాసినట్టు అంటుంది. అదేదో జంతువు అది. అసలు పోగుది అయితే లేదు, చల్లగా గాలి వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి ఆలాలు అరవి నూకు రాటే నూకునాకి ఏమేస్తావు, ఈ దగ్గర పీక్తావు అటే. అంతే ఏంటి రాదంతా. ఒక షాప్ దగ్గర అయితే ఆయన, ఎందుకంటే ఒక థమ్స్అప్ ఇంకా పల్లీలు అయితే ఏమన్నాడు తీసుకొని పోవాలి. థమ్స్అప్, పల్లీలు, గ్లాసులు అన్నీ తీసుకున్నా. ఇక మన ముర్తురు ఈయన పట్టుకో. ఈయన ఫస్ట్ ఫినిష్ చేద్దాం. నేనైతే ఫస్ట్ తింటా. తాగేవా ఇంత తీరా నేను తింటాయా. కార్ తయారు చేద్దామని ఉన్నది, కాకపోతే ఎస్టిమేషన్ ఎత్తే ఫుల్ ఖర్చు అవుతుంది, ఫుల్ టైం ఇన్వెస్ట్ అవుతుంది. సపోర్ట్ చేయండి గైస్, సపోర్ట్ చేస్తే కార్ తయారు చేయాలి. మస్టాంగ్ తారైనా చేయొచ్చు. ఫస్ట్ అయితే బేస్ క్రియేట్ కావాలి కదా, దాన్ని ఎట్లైనా మాడిఫై చేసుకోవచ్చు మనం, మన బుద్ధి ఉన్నట్టు. ఎంత లేదన్నా కానీ ఒక వారం రోజులు టైం పడుతుంది కావచ్చు. ఏమో కానీ పురుగులు ఉన్నాయా, ఇవన్నీ మొత్తం తాజా దగ్గరికి వస్తున్నాయి. వీడియో తీద్దామని పోయినాము, లొకేషన్ దగ్గర దాకా పోయినాక వర్షం ఒకటే తిరిగి కొడుతుంది. సో దానివల్ల మేము ఎక్కడికైతే పోయినామో ఆడ వీడియో తీయలేకపోయినాం. ఫస్ట్ ఒక దగ్గర వీడియో తీద్దామని పోయినాం, ఆడి పోతే ఒక పిచ్ ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని కొడతలేమో అని భయమై ఆ లొకేషన్ క్యాన్సిల్ చేసుకున్నాం. వేరే లొకేషన్కి పోయినాము, ఆడి పోగానే వర్షం స్టార్ట్ అయింది, ఏ వీడియో తీయరాకుండా అయింది ఈరోజు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.